హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఓకేనా? ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వీడియో చూస్తున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్గా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో ఏంటి అంటే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషనే. సో గోవాలో డే 1 నుంచి లాస్ట్ వ్లాగ్ చూశారు కదా. సో ఇది వచ్చేసి డే 2 అండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు. సో సండే రోజు కొంచెం మేము ఎర్లీగానే లేచేసి ఇంకా ఆ రోజంతా బీచే చూసుకుందాము అని చెప్పేసి ఇంక మార్నింగ్ బీచ్కి వెళ్తున్నాము. సో రోడ్ వ్యూ చూపిస్తున్నాను ఎలా ఉంది అనేసి. మొత్తం దీపావళి అయిపోయింది కదండి. సో మొత్తం నార్మల్గా అయితే మనకి ఇక్కడ వైర్లు లాగా ఉంటాయి కదా, చిన్న చిన్న బల్బులు ఉన్న వైర్లు, అవి పెడతారు కదా నార్మల్గా రోడ్లంతా కూడా లైటింగ్స్. బట్ ఇక్కడ అంతా కూడా ఎక్కువ ఇప్పుడు కలర్ఫుల్ హ్యాంగింగ్స్ లాగా వేలాడదీశారు కదా, కొంచెం పేపర్వి అట్లా. సో మొత్తం రోడ్ అనే కాదు, మొత్తం గోవాలో ఎక్కడ చూసినా కూడా అట్లాంటి దీపాలు అవే హ్యాంగ్ చేసి ఉన్నాయి అన్నమాట, ఎలక్ట్రిక్ వైర్స్కి. అవి బాగుంది. రోడ్ వ్యూ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది వచ్చేసి మీనామారే అనుకుంటా బీచ్ నేము, నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ మ్యాక్సిమం అదే. సో ఆ బీచ్కి వచ్చాము. కొంచెం ఇక్కడైతే మార్నింగ్ టైంలో ఎవ్వరూ ఉండరు, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి కొంచెం ఎర్లీగా వచ్చేసాము. మిగతా చాలా బీచ్లో కొంచెం డే టైంలో అట్లా వెళ్ళామంటే ఫుల్ క్రౌడ్గా అలా ఉంటుంది. సో అక్కడ ఎంజాయ్ చేయడానికి ఏం నచ్చలేదు మాకు యాక్చువల్గా. సో ఇదైతే ఎర్లీ అవర్స్ ప్లస్ ఈ బీచ్లో అయితే ఎక్కువ రష్ ఉండదు, మార్నింగ్ టైంలో బాగుంటుంది కదా అని ఇక్కడికి వచ్చాము. చూడండి అసలు పెద్దగా రష్ అయితే ఏం లేదు, పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. నాకు బీచెస్ అంటే ఇష్టము, చాలా ఇష్టం. కానీ బీచ్ అంటే ఇలా ఉండాలి, నాకు వాటర్ గేమ్స్ అట్లా ఉండాలి అని ఏం లేదు. వాటర్ గేమ్స్ ఉంటే పిల్లలు ఎంజాయ్ చేయవచ్చు కానీ అంతా అక్కడ ఫుల్ క్రౌడ్గా అట్లా ఉంటారు కాబట్టి నాకు అలా కన్నా బీచ్ ఇట్లా కొంచెం పీస్ఫుల్గా ఎవరు లేకుండా ప్రశాంతంగా ఉంటేనే నాకు ఎక్కువ నచ్చుతుంది. సో ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడికి తీసుకొచ్చారు బావ. కొంచెం స్టార్టింగ్లోనే కొంచెం పార్క్ లాగా పిల్లలు ఆడుకోవటానికి అట్లా కొంచెం చూశారు కదా, అవన్నీ కూడా అరేంజ్ చేసి ఉంది. అండ్ గోవాలో ఎక్కువ ఫుట్బాల్ ఆడతారట. సో ఫుట్బాల్ కోర్టు అవన్నీ కూడా ఉన్నాయి. లోపలికి వచ్చిన తర్వాత బీచ్ లోపలికి వచ్చాక చాలా తక్కువ మంది ఉన్నారండి, మొత్తం కలిపిన ఒక 50 మెంబర్స్ కూడా అట్లుండరు. ఇంకా పిల్లలు అయితే ఇంకా ఆడుకోవటానికి వెళ్ళిపోయారు. అసలు ఇంకా పిల్లలు వాటర్ చూస్తే ఆగరు కదా, నార్మల్గానే ఆడుకుంటారు ఎక్కువ, ప్లస్ వాటర్లో అంటే ఇంకా కదా. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నార్మల్గా బీచెస్ అంటే ఎట్లా ఉంటాయి, వాటర్ చాలా డర్టీగా అట్లుంటాయి కదా. అంటే ఒడ్డుకు వచ్చేసరికి చాలా బీచ్ల్లో చూసాను నేను, ఒడ్డుకు వచ్చేసరికి మొత్తం నీళ్ళంతా మురికిగా ఉండటము, లేదంటే వాటర్లో ఏదైనా చెదారం వేస్తుంటారు కదా ఏదో ఒకటి, అవన్నీ బయటకు వస్తే అట్లుంటాయి కదా. బట్ ఇక్కడైతే ఎంత బాగున్నాయండి వాటర్. చూడండి మీకు కనిపిస్తూనే ఉంది కదా, అసలు ఫుల్ మొత్తం కింద అదేంటి నేల కూడా కనిపిస్తుంది, అంత ప్యూర్గా అంత బాగున్నాయి. సో కొంచెం ఇంకా ఎట్లా అంటే అంత ముందు నాకు బీచెస్ అంటే చాలా భయం, బీచ్ కాదు సీ అంటే నాకు చాలా భయం అనమాట. యాక్చువల్గా ఒక 5 years బ్యాక్ అనుకుంటా, 5-6 years బ్యాక్ ఒక ఫంక్షన్కి, ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి వైజాగ్ వెళ్ళాను. సో ఫస్ట్ టైం అనమాట సముద్రాన్ని దగ్గరగా చూడటం అంటే అదే ఫస్ట్ టైం. అది కూడా మా హస్బెండ్ రాలేదు, నేను సాయి వెళ్ళాం ఫంక్షన్కి. సో ఈవినింగ్ టైంలో అట్లా జస్ట్ ఇంకా బస్ ఎక్కే ముందు మా ఫ్రెండ్ వాళ్ళు అట్లా అక్కడికి తీసుకెళ్ళారు సీ దగ్గరికి. నాకు నార్మల్గానే కొంచెం భయం వేస్తుంది అంత వాటర్ని చూస్తే. అది నైట్ టైంలో ఇంకా అసలు ఆ సౌండ్కి, నైట్ టైంలో అలలు ఇంకా ఎక్కువ సౌండ్ వస్తాయి కదా, నాకైతే ఎంత భయం వేసిందో. ఇంకా నేనైతే దగ్గరకు కూడా వెళ్ళలేదు. బట్ ఇంక ఈ 4-5 yearsలో కొంచెం ఎక్కువ సార్లు వెళ్తూనే ఉండటం వల్ల కొంచెం అలవాటయ్యి
ఇప్పుడు కొంచెం మరీ అంత భయం లేకుండా లేదు కానీ కొంచెం బెటరు, పర్లేదు. కొంచెం అయితే కొంచెం వాటర్లో అయితే వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేయగలుగుతున్నాను. బట్ ఇంకా మా అక్క అయితే ఇంకా ఫుల్ మొత్తం సాయికి సమన్వికి అయితే పక్కనే ఉంది. ఎందుకంటే కొంచెం చెప్పలేము కదా, వాటర్తో అంటే గేమ్స్ ఆడకూడదు కదా, వాటర్తో ఫైర్తో ఇట్లాంటి వాటిలతో. మళ్ళీ ఏమన్నా కొంచెం బ్యాలెన్స్ తప్పి పడిపోతారేమో అట్లా అలలు వచ్చినప్పుడు అట్లా అని చెప్పేసి తనైతే ఇంకా సాయి వాళ్ళకైతే పక్కనే ఉంది. మొత్తం కూడా ఒక 1.5 అవర్ ఉన్నట్లున్నాము అక్కడ. అదంతా ఆ టైం మొత్తం కూడా నార్మల్గా వాటర్కి కొంచెం అట్రాక్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది కదా, మనం కంటిన్యూగా ఒక 4-5 మినిట్స్ వాటర్ వైపే చూస్తున్నామంటే ఏదో కొంచెం లాగేస్తున్న ఫీలింగ్, కొంచెం అట్లాంటి ఫీలింగ్ ఉంటుంది కదా. సో అందుకే కొంచెం వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా పక్కనే ఉండి ఆడుకొనిస్తూ ఉండాలి. ఇక్కడైతే సాయి చూడండి కొంచెం ఫోర్స్గా వచ్చేసరికి అయితే కొంచెం వాడు పక్కకు టర్న్ అయిపోయాడు కూడా. ఇక్కడ సమన్వి వచ్చేసి ఏదో రీల్ చేస్తుంది. ఆల్రెడీ ఇది షార్ట్ వచ్చేసి నేను ఇది వీడియో వచ్చేసి షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడలేదు అంటే ఒకసారి చూడండి. సో సమన్వి టాటూ వేయించుకుంది కదా, సో ఈ డ్రెస్లో అయితే ఆ టాటూ బాగా కనిపిస్తుంది. బాగుంది, క్లైమేట్ బాగుంది, బ్యాక్డ్రాప్ బాగుంది బ్యాక్గ్రౌండ్లో అని చెప్పేసి. సో రీల్ చేస్తావా అంటే ఆల్రెడీ ఏదో వచ్చిన డ్యాన్సే అదేదో చేస్తుంది. సో ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను, ఎవరైనా చూడలేదు అంటే మాత్రం చూడండి. దాని తర్వాత నేను చెప్పాను కదా కొంచెం భయం లేదు, మరీ దూరంగా లోపల దాకా అయితే ఏం వెళ్ళలేను కానీ కొంచెం అయితే పర్లేదు, వెళ్ళగలుగుతాను. ఇక్కడ యాక్చువల్గా ఇది మా అమ్మాయి వీడియో తీస్తుంది స్లో మోషన్లో. కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్కి వచ్చామనుకోండి, మరీ పెద్ద పెద్ద ట్రిప్స్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కాకపోయినా లేదు లోకల్లో ట్రిప్స్ కొంచెం దగ్గరలో ఉన్నవి ఓవర్నైట్ జర్నీ అట్లాంటివి ఒక 2 డేస్కి 3 డేస్కి వచ్చామంటే కొంచెం మంచిగా రిలాక్సేషన్ అవుతుంది, పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసినట్లు అవుతుంది. రోజంతా బిజీగా ఉంటాము, అన్ని టెన్షన్స్ ఉంటాయి. డే స్టార్ట్ అయింది అంటే బోర్డ్ అండ్ టెన్షన్స్ ఉంటాయి, పిల్లల పరంగా జాబ్స్ పరంగా ఇంటికి అమౌంట్ ఫైనాన్షియల్గా చాలా ఉంటాయి కదా. ఇలాంటివి ట్రిప్స్ కొంచెం పెట్టుకున్నామంటే కొంచెం రిలాక్స్ అవ్వటానికైతే బాగుంటుంది అని నా ఫీలింగు. అందుకే మ్యాక్సిమం వీలున్నప్పుడల్లా కొంచెం మా బడ్జెట్ సపోర్ట్ చేసే అంతవరకు అయితే కొంచెం ఆ బడ్జెట్ వరకు అయితే చిన్న చిన్న ట్రిప్స్కి అయితే వెళ్తూనే ఉంటాము. యాక్చువల్గా ఇది కొంచెం షార్ట్ లాగా అట్లా అప్లోడ్ చేసుకుందాంలే అని చెప్పేసి నేను కొంచెం ఈ మోడ్లో అయితే కొంచెం వీడియోస్ అవి తీసుకుంటున్నాను. కొంచెం వాటర్ ఇట్లా పడుతూ ఉన్నప్పుడు అట్లా పిక్స్ బాగుంటాయి కదా అనేసి అయితే ఏదో ట్రై చేస్తున్నాను. చెప్పాను కదండి, ఈ బీచ్లో అయితే అంత రష్ ఏం లేదు, చాలామంది అంతే ఒక 50 మెంబర్స్, అది కూడా కొంచెం వాకింగ్ చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళే ఉన్నారు. సో అందుకే పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేయటానికి మంచిగా రిలాక్స్ అవ్వటానికి అయితే మంచిగా హెల్ప్ అయింది. ప్లస్ వాటర్ కూడా మంచిగా ప్యూర్గా ఉన్నాయి కాబట్టి సమన్వీని అయితే మంచిగా నీ ఇష్టం నువ్వు తడుస్తా అంటే ఎలా అయినా తడవమని చెప్పాను. లాస్ట్కి అయితే ఇంకా వాటర్లో పడుకొని కూడా ఆడుకున్నారు. చూడండి ఇట్లా కొంచెం పిక్స్ బాగుంటాయి కదా అని అయితే కొంచెం వాటర్ అట్లా వాళ్ళ మీద వేస్తున్నట్లు అట్లయితే పిక్స్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ సాయి అయితే ఏదో చేస్తున్నాడండి, ఏదో మా బూజ్ ఖలీఫాను ఏదో చెప్పాడు. మొత్తం కూడా ఇసుక అంతా తీసి మనం చిన్నప్పుడు పిచ్చుగూళ్ళు అట్లా కట్టేవాళ్ళం కదా, ఇక్కడ ఇట్లా ఇసుకతో సేమ్ వాడు అట్లానే చేస్తాడనమాట. కొంచెం సేపు ఆ వాటర్లో ఆడుకున్నాడు, బట్ తర్వాత వెళ్ళి ఎక్కువ టైం అయితే మొత్తం ఆ ఇసుకతోనే చాలా మెత్తగా ఉంటుంది కదా సముద్రం దగ్గర ఇసుక, చాలా మెత్తగా ఉంది. వాడికి ఇంక ఇష్టంగా ఉందన్నమాట. మొత్తం నేను బూజ్ ఖలీఫా చేస్తున్నాను అనుకుంటా మొత్తం ఇసుక అంతా తీసి అట్లా ఒక టవర్ లాగా అయితే పేలుస్తున్నాడు.
ఆల్మోస్ట్ 9 వరకు అయితే ఇక్కడే ఉన్నామండి. ఇంక అప్పటికే ఫుల్ ఎండొస్తుంది. ప్లస్ ఇంకా రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ అది చేయాలి. ఇంకా ఆకలి అవుతుందిలే అని చెప్పేసి అయితే రూమ్‌కెళ్ళిపోయాము. ఫ్రెష్ అయిన తర్వాత ఇంక బ్రేక్‌ఫాస్ట్ అది చేసిన తర్వాత మళ్ళీ అయితే బయటకొచ్చాము. యాక్చువల్‌గా ఇది ఏంటో నాకు ఇది బీచ్ నేమ్ అయితే తెలీదండి. యాక్చువల్‌గా ఇది బీచ్ కూడా కాదు. ఇట్లా వాటర్ రైడ్స్ ఇట్లాంటివి అయితే ఉన్నాయి. కొంచెం షాపింగ్ అది చేసుకుందాంలే జస్ట్ ఏం తీసుకోలేదు అని చెప్పేసి ఇంకా కజిన్స్ అట్లా ఉంటారు కదా, కొంచెం తీసుకుందాంలే అన్నట్లయితే బయటకొచ్చాము. పెద్ద షాపింగ్ అయితే ఏం కాదులేండి. యాక్చువల్‌గా ఇంకా మా హస్బెండ్ చాలాసార్లు వెళ్ళారు అండ్ బావ కూడా వెళ్ళాడు గోవాకి అంతకుముందు. మా హస్బెండ్ వెళ్ళిన ప్రతిసారి కూడా బీచ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో బీచ్ డ్రెస్సెస్ ఇద్దరికి, మా పిల్లలిద్దరికి అండ్ మా బ్రదర్ ఇన్ లా వాళ్ళ పిల్లలిద్దరికి ఎప్పుడు ఇంకా బీచ్ డ్రెస్సెస్ తెస్తూనే ఉంటాడు. మా హస్బెండ్ ఫస్ట్ డ్రెస్సెసే తీసుకుంటాడు గోవాకి వచ్చాడు అంటే. అండ్ ఇంకా బావేమో ఈ జ్యువెలరీ చైన్స్ అట్లాంటివి ఉంటాయి కదా, మనం చైన్స్ అలా పిల్లలు పెట్టుకోవడానికి, సో అవి బావ చాలా టైమ్స్ తెచ్చాడనమాట సమన్ వీక్కి. ఎప్పుడు వెళ్ళినా కూడా బావ అవి తీసుకొస్తాడు. మా హస్బెండ్ ఏమో డ్రెస్సెస్ తీసుకొస్తాడు కదా అనేసి అయితే ఎక్కువ ఏం తీసుకోలేదు. జస్ట్ ఏవో మ్యాక్సీ డ్రెస్సులు లాంటివి ఏవో తీసుకుంది సమన్వి. దాని తర్వాత అయితే రూమ్కి వచ్చాము. యాక్చువల్గా లంచ్కి అయితే మేము ఇంకా బయటికి ఏమి వెళ్ళలేదండి. అప్పటికే 2:30 అవుతుంది, ఫుల్ ఎండ. యాక్చువల్గా అక్కడ ఒక క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. నేను మెమరీ ఎక్కువ అవుతుందని కొన్ని అయితే డిలీట్ చేసుకున్నప్పుడు బై మిస్టేక్ అది పోయినట్టుంది. పిజ్జా అవి ఆర్డర్ చేసుకొని అయితే తినేసాము. ఒక 2 అవర్స్ అట్లా రూమ్లోనే ఉన్నాం నేను పిల్లలు అయితే, అంటే మా అక్క నేను పిల్లలు. మా హస్బెండ్ వాళ్ళు కొంచెం వర్క్ ఉంటే పైన ఉంటే బయటకు వెళ్ళేసి వచ్చారు. తర్వాత మేము 5:30కి అట్లా అయితే స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్గా మా ఫ్లైట్ వచ్చేసి 8 o'clockకి. మేము ఏదైతే కార్ తీసుకున్నామో 2 డేస్కి అని చెప్పాము కదా, సో ఆ కార్ అది ఇంకా రిటర్న్ చేసేసాము. డ్రైవర్ అంతా వచ్చి చెక్ చేసేసుకొని కార్ అది అయితే రిటర్న్ చేసుకున్న తర్వాత ఇట్లా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఎయిర్పోర్ట్కి అది వెళ్దాంలే అని చెప్పేసి. సో టైం వచ్చేసి అరౌండ్ 5:30 అట్లా అవుతుంది. సో మొత్తం చెక్అవుట్ అవి చేసేసి అయితే రెడీ అయిపోయాము. ఫ్లైట్ అయితే లేట్ అండి. సో యాక్చువల్గా గోవాలో వచ్చేసి 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. వచ్చేటప్పుడు ఒక ఎయిర్పోర్టు అండ్ వెళ్ళేటప్పుడు అయితే ఒక ఎయిర్పోర్ట్ నుంచి అయితే వెళ్ళాము. సో వెళ్ళేటప్పుడు ఆ రూట్ అది కూడా ఒకసారి ఊరికే నేను అట్లా వీడియో తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి 1 డేకి ఎట్లా అయిపోయి ఉన్నా అల్లంగా మాల కాకులు అంటారు కదా, అట్లా కాకుల్లాగా అయిపోయాము. సో మా హస్బెండ్ అదే జోక్ చేస్తున్నారు అనమాట, బిఫోర్ గోవా ఆఫ్టర్ గోవా అని పెట్టు, ఫేసులు చూడండి ఎలా ట్యాన్ అయిపోయి నల్లగా అయిపోయాము అనేసి. ఎండ అయితే భయంకరం అండి, అసలు ఎంత భయంకరంగా ఉందంటే హ్యాట్లు పెట్టుకున్నా సన్ గ్లాసెస్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఆగలేదు అంత ఎండ. సో వెళ్ళేటప్పుడైతే జస్ట్ ఇట్లా రూట్ అయితే నేను పిక్ తీసుకుంటున్నాను. మనకి కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా హైదరాబాద్లో, సేమ్ అలాంటి కేబుల్ బ్రిడ్జ్ అట్లానే ఉంది అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. సో చెక్ ఇన్ అది చేసేసి బోర్డింగ్ పాస్ అవి తీసుకున్నాము. యాక్చువల్గా మా ఫ్లైట్ 8:10కి, బట్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన అయితే డిలే అయింది. చాలా స్లోగా తీసుకొచ్చారు, ఎందుకు చాలా డిలే అయిపోయినట్లు అనిపించింది. యాక్చువల్గా ఇక్కడ ఊరికే ఎయిర్పోర్ట్ వ్యూ ఎలా ఉందో అది చూపిస్తున్నాను. ఇంకా డిన్నర్ ఇది కూడా ఇక్కడే చేసేసాము. యాక్చువల్గా ఇంకా పిల్లలు మేము ఇక్కడే చేసాము. లాంజ్ యాక్సెస్ ఉంటుంది కదా ఎయిర్పోర్ట్లో, సో కార్కి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా అనేసి అయితే ఇంకా అది ఇక్కడే డిన్నర్ కూడా ఫినిష్ చేసుకున్నాము. నేను ఆ వీడియో అది కూడా ఏం రికార్డ్ చేయలేదు. యాక్చువల్గా ఇక్కడ మనకి వెయిట్ చేస్తుంటారు, మనం తీసుకెళ్ళిన లగేజ్ వెయిట్ చేస్తారు కదా, సో ఈచ్ టికెట్కి 15 kgs వరకు అలౌడ్ అన్నారు. సో లక్కీగా మావన్నీ కూడా అన్నీ 14 kgs అట్లా వచ్చాయి ప్రతి ట్రాలీ కూడా. సో వెయిట్ అవి చెక్ చేసుకొని అయితే ఇంకా అవన్నీ కూడా ఇచ్చేస్తున్నాము. చెప్పాను కదా డిన్నర్ అది కూడా అక్కడే ఫినిష్ చేసుకున్నాము ఎయిర్పోర్ట్లోనే అనేసి. ఇక్కడ వచ్చేసి ఎయిర్పోర్ట్ వాళ్ళ మోడల్, ఆ ఎయిర్పోర్ట్ మోడల్ అనేది జస్ట్ ఇట్లా ఒకటి పెట్టారనమాట, మోడల్ లాగా పెట్టారు. నేను బాగుంది కదా అని వీడియో తీసుకుంటుంటే మా హస్బెండ్ అలా కాదు, ఫ్లైట్స్ అన్నీ బాగా దగ్గరగా తీయాలి, అలా చూపించాలి అని చెప్పేసి తను తీసుకొని ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఈ ఎయిర్పోర్ట్ మోడల్ ఎలా ఉంది అనేది అయితే చూపిస్తున్నాడు అంతే. ఎయిర్పోర్ట్ నేమ్ కూడా నాకు అంత బాగా ఐడియా లేదండి, ఏదో డీతో అయితే స్టార్ట్ అయింది.
నేమ్స్ అన్నీ ఒక్కసారి వింటే అయితే ఏం గుర్తుండవు కదా. సో ఫైనల్గా ఒక హాఫ్ అన్ అవర్ లేట్తో అయితే ఐ థింక్ 10 అట్లా అయితే మేము హైదరాబాద్ రీచ్ అయ్యాము. యాక్చువల్గా 9 రావాల్సింది 10 వచ్చాము. దాని తర్వాత ఇంకా లగేజ్ అది అన్నీ తీసుకున్న తర్వాత మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 12 అట్లా అయిందండి సండే రోజు నైటు. సో అలా అయితే మా 2 డేస్ గోవా ఫ్యామిలీ ట్రిప్ అయితే ఫినిష్ చేసుకున్నాము. సో అంతే అండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా అంటే డెఫినెట్గా అయితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.